ఇటీవల కాలంలో మంచు కుటుంబం వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తమకి ప్రాణహాని ఉందంటూ మనోజ్తో తనకి ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో దాదాపు ఎవరి ఊహకి అందని మలుపులు చోటు చేసుకున్నటువంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో ప్రధానంగా జల్పల్లిలోని ఆయన నివాస ఆవరణలో మంచు మనోజ్తో పాటు వెళ్లిన జర్నలిస్టుల మీద దాడులు జరిగాయంటున్నారు. ఈ సమయంలో ఒక జర్నలిస్టు మీద మోహన్ బాబు దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఉన్న సదరు జర్నలిస్టుని మోహన్ బాబు వెళ్లి పరామర్శించి రావడంతో పాటు జరిగిన ఘటన మీద కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు షాక్ ఇచ్చింది. మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. జర్నలిస్ట్ మీద జరిగినటువంటి దాడి కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా మోహన్ బాబు అనారోగ్యంతో ఉన్నారని, గుండె నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో ఇటీవల తన మనవడిని కలిసేందుకు దుబాయ్ వెళ్ళొచ్చిన మోహన్ బాబు ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నారని, అక్కడ ఉన్న విద్యా సంస్థల బాధ్యతలు చూసుకుంటున్నారని తెలిపారు. మరోపక్క దాడి ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వద్దని అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఇలా ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. దీంతో మోహన్ బాబుని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న చర్చ ఉంది. మోహన్ బాబు ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడికి దగ్గరగా ఉండడంతో ఆయన కనుక అరెస్ట్ చేస్తే చంద్రబాబు రంగంలోకి దిగుతారని కొందరు, లేదా అట్లా ఆయన రాకూడదని కొందరు మాట్లాడుతున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ మైనార్టీ వర్గాలకి తాను ఎప్పుడూ అండగా ఉంటానని, వారి సంక్షేమం భద్రతకి ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్లు జరిగినటువంటి చెడుని ఆలోచించి మళ్ళీ అది జరగకుండా ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. పేదల పట్ల, ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని, మళ్ళీ మంచి రోజులు వచ్చాయని, మీ అందరికీ అనుక్షణం అండగా ఉంటారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో రీసెంట్గా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లోకరక్షకుడు అయినటువంటి ప్రభువు కరుణా కటాక్షాలు ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని చంద్రబాబు అన్నారు. ప్రేమ, కరుణ, సేవకి ప్రతి క్రైస్తవుడు అతీతమన్నారు. ఎన్టీఆర్ మిషనరీ కాలేజీలో చదువుకున్నారని గుర్తు చేశారు. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపురిగా పెరిగిన నిరాడంబతను చాటుకున్నట్టు ప్రజారక్షకుడు యేసు అని అన్నారు. నమ్మిన వారి కోసం బలిదానాలు సైతం వెనకాడడానికి క్రీస్తు గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఉత్తేజంగా తెలుసుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు తాను ఎప్పుడు స్ఫూర్తిదాయక సందేశాన్ని పొందుతుంటానన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని దాని మీద ముందుకెళ్తుంటే ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. నేను 4వ సారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను. 3 సార్లు ఎప్పుడు కష్టంగా అనిపించలేదు, ఇప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు చూస్తే బాధేస్తోంది. ఈ 6 నెలలు రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నా, పట్టుదలతో ప్రయత్నిస్తున్నా. దారి దొరకలేదంటే 5 ఏళ్ళు ఎంత దోషం జరిగిందో ఆలోచించాలి. ఆర్థిక ఇబ్బందులున్న పాస్టర్లను పెట్టినటువంటి గౌరవ వేతనాన్ని చెల్లించాలని సంతకం చేశాను. క్రైస్తవ మిషనరీల కోసం ప్రాపర్టీ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని, చర్చిల నిర్మాణం, పునర్నిర్మాణం కోసం ప్రతిపాదనలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో సాధ్యమైనంత మేరకు అవి కూడా పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు.